హే క్యూటీస్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. సో లాస్ట్ సండే మేము మా ఫ్రెండ్స్ని లంచ్కి ఇన్వైట్ చేసామన్నమాట. సో వాళ్ళ కోసం ఏం కుక్ చేద్దామా అని చెప్పేసి థింక్ చేస్తుంటే మటన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. సో మనం ఎందుకు ఒక వీడియో చేయొద్దు దీనిపైన, ఇది హెల్ప్ అవుద్ది కదా అదర్ పీపుల్కి అని చెప్పేసి ఒక చిన్న థాట్తో ఈ వీడియో షూట్ చేసుకున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా బిర్యానీలో కావాల్సిన బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, షాజీరా, మిరియాలు, బిర్యానీ పువ్వు, జీలకర్ర, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఒక మిక్సీ బౌల్లో వేసి మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. సో దీనికోసం 2 ఆనియన్స్ ని ఇట్లా స్లైసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని వాటిని తీసుకొని పక్కన ప్లేట్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మటన్ మ్యాగ్నేషన్ చేసుకుందాం మనం. దీనికోసం కేజీ మటన్లో 1 స్పూన్ పసుపు, సరిపడ కారం, తగినంత ఉప్పు, అల్లం 2 స్పూన్లు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ముందుగా పట్టి పెట్టుకున్న బిర్యానీ మసాలా, కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర, కొంచెం ఆయిల్, 1 కప్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ పిండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి. సో ఈలోపు మనం రైస్ రెడీ చేసుకుందాం. దానికోసం కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నా నేను. వీటిని బాగా కడుక్కొని ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. సో కేజీ మటన్ తీసుకున్నా కాబట్టి కేజీ రైస్ తీసుకున్నా ఇక్కడ నేను. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెజల్లో రైస్ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని వాటర్ మరగబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర, పుదీనా, అల్లం కూడా వేసుకొని బాగా మరగబెట్టుకోండి. రుచికి తగ్గట్టు ఉప్పు కూడా కలుపుకోండి. సో వాటర్ ఇలా మరిగేంత వరకు వేడి చేసుకొని అందులో మనం ముందుగా పక్కన నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ని వేసి ఉడికించుకోండి. రైస్ ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ మరియు 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసి బాగా కలుపుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడకబెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత మటన్ ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని లేయర్స్గా వేయండి. సో ఒక లేయర్ వేసిన తర్వాత దానిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ని వేయండి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా తయారు చేసుకున్న బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ అండ్ కాస్త నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టిష్యూలు వేసి దానిపైన వాటర్ వేసి టిష్యూస్ని తడపండి. ఫైనల్గా సిల్వర్ ఫాయిల్ తీసుకొని బౌల్ అంతా గాలిపోకుండా కవర్ చేసేసి దానిపైన మూత పెట్టేయండి. దీన్ని ఇప్పుడు ఒక 8 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో 25 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసుకోండి. ఇంతే అండి, సింపుల్. మనం ఆర్డర్ చేసుకోకుండా మన ఇంట్లోనే ఇంత ఈజీగా బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. చూడండి, బిర్యానీ ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ జర్మనీలో తెలుగమ్మాయి.